ఇక్కడికి వచ్చినటువంటి జాగృతి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. గ్రూప్ 1లో ఇబ్బంది పడ్డటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు ఒక ధైర్యం ఇవ్వాలి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిలబడాలి, మేమందరం మీతో పాటు ఉంటున్నామనే మెసేజ్ మీకు ఉండాలని ఇవాళ తెలంగాణ అమరవీరుల సాక్షిగా తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు మేమందరం కూడా మీకోసం ఇక్కడ అండగా నిలబడ్డాం. ఇదే పంతాను కొనసాగిస్తాం. మీరు చూసిండ్రు 2 వారాల కింద తెలంగాణ జాగృతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ని దఫాలుగా ముట్టడించి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా దున్నపోతు మీద వాన పడితే దున్నపోతన్నా అప్పుడో ఇప్పుడో చలిస్తుంది, కానీ ఇంతమంది విద్యార్థుల గోస, ఇంతమంది తల్లుల కడుపు కోత అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. 1 కాదు 2 కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్ధాలే, ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు మీరు? ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు మీరు? తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి, కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినరో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాలలో నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు. ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. తెలిసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ళకు కూడా మనం గ్రూప్ 1 సరిగా పెట్టుకోలేకపోయినాం. మొన్న పెట్టుకున్నాం. దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకొనే కదా ప్రభుత్వంలోకి వచ్చింది. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. మీరు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం తప్పు చేయకపోతే అర్ధరాత్రి ఎందుకు ఆర్డర్ ఇచ్చారు మీరు? అర్ధరాత్రి ఆర్డర్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? బాజాప్తుగా బయట